ఇప్పుడు శోభయాత్రలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రామ మందిర్ గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా మత కల్లోలం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా ప్రెజెంట్? అస్సాంకి చెందినటువంటి అజ్మల్ గారు ఎవరో ఉన్నారు కదా, ఆయన కొంచెం అమాయకంగా ఆ రోజున ఏదైనా గొడవలు జరగవచ్చు కాబట్టి ఎవరు ఇంటి నుంచి బయటికి రావద్దు, ప్రయాణాలు చేయొద్దు అని చెప్పినట్టుగా కనిపిస్తూ ఉన్నది. మరొక వైపున ఆ రోజున ఎక్కడ ఏ రైలు అయినా తగలబడవచ్చు, ఎక్కడ ఏ బస్సు అయినా తగలబడవచ్చు. కాబట్టి అంటే ఏది జరిగినప్పటికీ మా బాధ్యత లేదు. మనకి స్వాతంత్రం రావడానికి ముందు 1946 ఆగస్టు 15-14 ముస్లిం లీగు డైరెక్ట్ యాక్షన్ డే అని పిలిపించింది. డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఏమిటి అంటే మీకు తెలుస్తుందిలేండి అన్నాడు ఆయన. ఏం చెప్పలేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా సెలవు ఇచ్చేశాడు ఆయన. అక్కడ సుహ్రావర్ది అని ముఖ్యమంత్రిగా ఉండేవాడు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా శాంతి భద్రతలను కాపాడటానికి కానీ, ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కానీ, ప్రజల మాన ప్రాణాలను రక్షించడానికి కానీ లేరు. కాబట్టి చెలరేగే వాళ్ళు చెలరేగారు, చనిపోయేవాళ్ళు చనిపోయారు, గాయపడేవాళ్ళు గాయపడ్డారు, తగలబడినవి. అట్లా ఒక పెద్ద బీభత్సాన్ని సృష్టించారు. అటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు ఉన్నాయేమో నాకు తెలియదు. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి ఉంటారని. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడి నుంచి ఏ కొంచెం ఉప్పు అందినప్పటికీ కూడా తగినంత శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి తోక ఆడిద్దాము అనుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఆ భయం పెట్టుకోక్కర్లేదు. ఇవాళ ఒక పండుగ వాతావరణం దేశమంతా వెల్లివిరుస్తున్నప్పుడు చుప్పనాతి స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళ కొంచెపు బుద్ధి ప్రదర్శించినట్టయితే చెప్పాను కదా, వాళ్ళని చూసి మనం జాలిపడాల్సిందే. ఇంతమంది ఆనందోత్సాహాలతో ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి రోజు వచ్చిన పండుగ జరుపుకుంటున్న రోజున మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తామంటే ఇదేమి ఈ కొంచెపు బుద్ధి, ఇంత ఇరుకైన మనస్తత్వం ఏమిటి అని వాళ్ళని మనకుండే చనువును బట్టి మందలించదగిన వాళ్ళని మందలించవచ్చు, లేని వాళ్ళ గురించి జాలిపడవచ్చు. అయ్యా సబ్కో సన్మతి దే భగవాన్ అని ఆ పరమాత్మను కూడా మనం ప్రార్థించవచ్చు. ఆర్ఎస్ఎస్ నుండి ఇక్కడి నుండి మీరు ఏమైనా పంపుతున్నారా? ఇక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ప్రత్యేకంగా పంపుతున్నదేమీ లేదు. ఇది యావత్ హిందూ సమాజము, యావత్ దేశము జరుపుకుంటున్నటువంటి పండుగ. ఎవరికైతే ఆహ్వానాలు వచ్చినాయో ఆ మేరకు పెడుతున్నారు. ఆహ్వానాలు ఇచ్చే విషయంలో కూడా ఆర్ఎస్ఎస్కి ప్రత్యేకంగా ఇవ్వటం అన్నది కూడా లేదు. ఎక్కువ ఆహ్వానాలు ఎవరికంటే సామాజిక రంగాల్లో ఉన్నటువంటి వారికి, అట్లాగే ప్రసిద్ధులైన వాళ్ళకి. ఇప్పుడు ఏదో మిఠాలీ రాజ్ ఒక క్రికెటర్ ఉన్నారు, మహిళా క్రికెట్, ఆమెకు వచ్చింది ఆహ్వానం అని విన్నాను. అట్లాగే మానవ హక్కుల సంఘంలో ఈ మధ్యన సభ్యురాలుగా వేయబడినటువంటి విజయభారతి గారికి వచ్చిందని విన్నాను. అట్లాగే మన ప్రవచనం చెప్తూ ఉంటారు కదా గరికపాటి నరసింహారావు గారు, అటువంటి వాళ్ళకి వచ్చిందని విన్నాను. అట్లాగే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు గతంలో ఐఏఎస్ ఆఫీసర్లుగా చేసి ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు దాసరి శ్రీనివాసులు గారికి వచ్చిందని విన్నాను. అట్లాగే సరే చిరంజీవి గారికి వచ్చింది, లేకపోతే రాజకీయ నాయకులు పార్టీల అధ్యక్షులందరికీ వచ్చినాయి. ఆ ప్రకారం వచ్చిన దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు వెళ్తారు. దీంట్లో ఆర్ఎస్ఎస్ బల ప్రదర్శన అక్కడ చేయాలి అనేది ఏమీ లేదు. తర్వాత ఈ ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చి చూడటానికి అవకాశం కల్పించేటువంటి సందర్భంలో అప్పుడు వెళ్ళేవాళ్ళు, కుటుంబాలతో వెళ్ళేవాళ్ళు, ఎట్లా వీలైతే అట్లా, వీలైనంత త్వరగా చూడాలని ఉంటుంది. అట్లాగని మరీ తోసుకుని అక్కడ స్టాంపేడ్ క్రియేట్ చేయకూడదు అనేటువంటి వివేకం కూడా ఉంటుంది. దానికి తగిన పద్ధతిలోనే సజావుగా ఏర్పాట్లు. ఈ లోపల రైళ్ల సంఖ్య పెంచుతున్నారు, విమానాల సంఖ్య పెంచుతున్నారు. అది కూడా ఒక పట్టాల మీదకి ఎక్కాలి కదా, దానికి సమయం ఇవ్వాలి. హైదరాబాద్లో జనవరి 22న ఉత్సవాలు కానీ ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు కానీ ఎలా తీసుకోబోతున్నారు, ఎలా ఉత్సవాలు చేయబోతున్నారు? పైనుంచి వచ్చిన సూచన ప్రకారం అయితే దేవాలయాల్లో మన ఏదో పెద్ద స్క్రీన్ లాంటిది ఏర్పాటు చేసుకుని టీవీ అందుతో చూసి అక్కడ కార్యక్రమం ఏం జరుగుతోంది అనేది చూడటం.
మధ్య మధ్యలో అవకాశం దొరికినప్పుడల్లా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనే భజన చేసుకోవటం, లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకోవటము, లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ పద్ధతిలో మనం జరిగేటువంటివి మనకు తెలిసిన భజనలు. బహుశా కొంతమంది సినిమా పాటలు కూడా పాటిస్తారు వాళ్ళకి వచ్చింది. జగదభిరాముడు శ్రీరాముడు అనేటువంటివి ఆ సినిమా అవి కూడా మొత్తం మీద భజనలు. ఆ రకమైన వాతావరణం దేవాలయాల్లో ఉంటుంది. అయితే హైదరాబాద్ నగరం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి చోట్లు, ఈ నగర్లు, బస్తీలు, కాలనీలు ఉన్నాయి కదా, వీటిల్లో నిర్మాణం చేస్తున్న దేవాలయాలు చిన్నవి. 100-200 మంది కూడా పట్టరు. ఈ అపార్ట్మెంట్లు, ఈ ఫ్లాట్లు, జనాభాలునేమో ఎక్కువ. కాబట్టి మనం మామూలుగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవడానికి ఏ విధంగా అయితే ఒక పందిరి వేసుకుని మంటపం ఏర్పాటు చేసుకుని అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాము, అటువంటి పద్ధతిని ఇక్కడ అనుసరించడం తప్పనిసరి అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవాలయాలకే పరిమితం అయితే కుదరదు. కాబట్టి కొంతమంది దేవాలయం బయట కూడా చేయొచ్చు, వీధిని బ్లాక్ చేయొచ్చు ఆ సమయానికి. అది కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్నం 2:30 తర్వాతనే ఆఫీసులు ప్రారంభిస్తాము, అప్పటి వరకు ఈ కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక పూట సెలవు ఇచ్చేశారు. ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, 5 రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా సెలవు ప్రకటించినాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంతవరకు ప్రకటించలేదు. ఇవాళ రేపట్లో వాళ్ళకి ఏదో వివేకం కలిగి వాళ్ళు కూడా అందరితో పాటు నలుగురితో నారాయణ అనే పద్ధతిలో వస్తారని నేను అనుకుంటున్నాను. అది జాన్ 22న పండుగ జరగబోతోంది. చాలామంది అయితే ఇది గర్వకారణంగా చాలా ప్రౌడ్ మూమెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం లాస్ట్గా ఒక మాట. నేను చిన్నపిల్లలకు చదువు చెప్పే శిశు మందిరాల్లో పనిచేశాను నేను. కాబట్టి నేను వాళ్ళకి ఒక ఉపాధ్యాయులకి ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఆ రోజునే మీ బడిలో చేరినటువంటి చదువుకోలే, ఇంకా వాడు అక్షరాలు నేర్చుకోలే, ఏదో మాటలు మాత్రమే నేర్చుకున్నాడు. అటువంటి పిల్లవాడు బడికి వచ్చిన రోజున మీరు ఏమి నేర్పి పంపిస్తారు అంటే, పిల్లవాడు ఉత్సాహంగా నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇది నేను నేర్చుకున్నా అని చెప్పాలి వాడు. అట్లా చెప్పగలిగింది ఏముంటుంది అన్నప్పుడు నేను ఒక చిన్న పద్యం చెప్తుండేవాడిని. ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు దంతాలు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. కొంచెం షార్ప్గా ఉండే పిల్లవాడైనా సరే దాన్ని పట్టుకుంటాడు. ఇంటికి పోయి అమ్మ ఇవాళ పాట నేర్చుకున్నా, ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు దంతాలు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. అంటే ఇంత చిన్న పిల్లలకి కూడా మనం సంస్కారం ఇచ్చేటువంటి పద్ధతిలో ఆ పిల్లల అభివృద్ధికి ఇది వెలుగుబాట అని చూపించడానికి అవకాశం ఉన్నటువంటి తీరులో నేర్పేటువంటిది ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి మేము పండిపోయామనుకున్న వాళ్ళని వరకు కూడా అందరినీ కూడా ఆకర్షించేటువంటి వ్యక్తిత్వం రామమూర్తి, రాముడు. కాబట్టి మన ప్రజల్ని ఏకం చేయడానికి, మన జీవితాలను చరితార్థం చేయడానికి, మనకు అవసరమైన సంస్కారాలు ఇవ్వడానికి మర్యాదా పురుషోత్తముడు రాముడు. మర్యాదా పురుషోత్తముడు అంటే అర్థం ఏమిటంటే, ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ గుణాలు, పవర్స్ చూపించడు, అందరూ మానవుల్లాగానే ఉంటాడు, ఆదర్శంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి, ఆయన గురించిన ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజున మనం నిద్రపోవటము, ఆ రోజున ఇంకేదో పనిలో ఎంగేజ్ అయిపోయి ఉన్నానండి, మర్చిపోయానండి, గుర్తురాలేదండి, తీరిక దొరకలేదండి అని మనం చింతించేటువంటి స్థితి రాకుండా, ఆ రోజున మనం ఎంత ఆస్వాదించగలమో అంత ఆస్వాదించటం, ఎంత ధ్యానించగలమో అంత ధ్యానించటం, ఎంత మన మనస్సులో నింపుకోగలమో అంత మన మనస్సులో నింపుకోవటం, ఈ పని తప్పక చేయాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూశారు కదా ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.